విక్కీ అయితే తన రూమ్లో చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే నాకైనా చెప్పండి సారు మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారో అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతిని గట్టిగా కౌగిలించుకొని చాలా బాధపడుతూ ఉంటాడు. అది చూసిన పద్మావతి అయితే సారు ఎందుకు ఇంత బాధపడుతున్నారు నాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే పద్మావతి అక్క ప్రమాదంలో ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి సారు ఏమంటున్నారు మీరు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకు అక్కడ ఉన్న విక్కీ అయితే అవును పద్మావతి ఆ నీచుడు ఉన్నాడు కదా వాడే మా అక్కని బంధించాడు, తనని ఎన్ని హింసలు పెడుతున్నాడో ఏమో అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ చెప్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న పద్మావతి అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే విక్కీని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న విక్కీ అయితే వాడిని ఏదైనా చేద్దామంటే అక్క తన చేతిలో ఉంది, వాడిని ఏమైనా చేస్తే అక్కని వాడు చంపేస్తాడంట, నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న పద్మావతి అయితే అవునా సారు ఇంత పని చేశాడు ఆ నీచుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న విక్కీ అయితే అవును పద్మావతి నాకు ఇప్పుడు ఏం చెయ్యాలో కూడా తోచటం లేదు, ఇప్పుడు ఏమీ అర్థం కావటం లేదు పద్మావతి, మా అక్కని నేను ఎలా రక్షించుకోవాలో నాకు అర్థం కావటం లేదు, వాడేమో బెదిరిస్తున్నాడు నన్ను, ఇప్పుడు ఎలా ఏం చెయ్యాలో నాకు తోచడం లేదు పద్మావతి అని చెప్పేసి అయితే పద్మావతిని గట్టిగా కౌగిలించుకొని అయితే అంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.